ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏబీబీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో మెగా డిఎస్సి ఫైలుపై ఒకటి అని తెలిపారు. డిఎస్సి ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటును అందించడం జరుగుతోందని అన్నారు. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సి అని ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మర్చిపోలేమని పలువురు సంతోషాన్ని వ్యక్తపరిచారు. స్టైఫండ్ పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివ్వనున్నారని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని, కాంపిటీషన్ ఉంటుందని, ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలని సూచించారు. త్వరలోని నోటిఫికేషన్ కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సహకార అధికారిని లక్ష్మి, సహాయ బీసీ సంక్షేమ అధికారిని జ్యోత్స్న, పలువురు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, శిక్షణ ఫ్యాకల్టీ, కోచింగ్ హాజరైన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. మొదటి 5 సంతకాల్లో ఒకటిగా దీని మీదనే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మనకి ఈరోజు కొంత బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటునిచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం, డిఎస్సి శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2 నెలల పాటు సాగుతుంది. సుమారుగా 220 మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు, బుక్ అలవెన్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం. దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 6 ఇయర్స్ తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది ఆల్రెడీ సీనియర్గా, అంటే 6 ఏళ్లకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటా ఉంటారు. ఇందులో కొంచెం కొంతమంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో దెర్ విల్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో అలా అని అంటే ఉత్సాహపడకండి, ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి. జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు. ఓకే, స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, స్టేట్లో ఇంపార్టెంట్ ఏమేమి జరుగుతున్నాయో వాటి యాక్టివిటీస్ కానీ, ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎట్లాగా అంటే ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా చదువుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్. అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ. యూటిలైజ్ ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్. వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.